కోరిక జాబ్ చేయాలని సార్ అబ్బాయి కోరిక ఈ అబ్బాయి చిన్న అబ్బాయి సార్ పెద్ద అబ్బాయి 10th వరకు చదివి ఆపేశారు అంటే లాజిక్ పరిస్థితుల వల్ల వాళ్ళ తల్లికి చదివించుకోవాలి అబ్బాయి జాబ్ చదువు అబ్బాయి చదువుకుంటానంటే 5 సంవత్సరాలు అదేం సార్ మన బిడ్డని ఎందుకు తల్లిదండ్రులు అలాగే వాళ్ళు బతకూడదు వాళ్ళు ఒక మంచి పొజిషన్ రావాలని చెప్పేసి ఇంత దూరం వచ్చి ఆ బిడ్డను ఈ అబ్బాయి కోసం చదువు అనుకున్నాను నా పనులు నేను చదివించుకోవాలి వాడు మంచి పొజిషన్లో ఉండాలి నాన్న కొంచెం బేకరో మమ్మల్ని బాగా చదివించుకోవాలి ఏ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉండకూడదని ఒక స్థితి వాళ్ళు ఉంటే కేర్ ఒక్క నిమిషం మా ఇంటికి వస్తే కూడా అబ్బాయి ఉండదు సార్ వాళ్ళ అమ్మని ఈ అబ్బాయి ఏం కావాలి ఇమీడియట్గా అబ్బాయి తెచ్చాను బుక్స్ కావాలన్నా గుడ్డలు కావాలన్నా అసలు ప్రతి ఒక్కటి సార్ అసలు మమ్మల్ని కూడా అంత ఇదిగా నేను అక్కలాగే ఉన్నాను సార్ అబ్బాయికి అసలు మమ్మల్ని అంత ఇదిగా చూస్తాడు లేదు సార్ ఊళ్ళో కూడా పెట్టలేదు ఎక్కడ పెట్టుకోవాలా అబ్బాయికి ఒక మంచి జీవితంలో చూపించారు అబ్బాయి ఎందుకంటే అబ్బాయి మంచి పొజిషన్లో మేము చూస్తూ ఉంటారు బ్లాక్ లైట్ వస్తుంది మేమందరం గమ్ములో
भाषा भाई हिंदू भाई नीचे लाइन చాలా బాధాకరం, అత్యంత విషాదకరం. గురు మహేంద్ర అబ్బాయి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతూ దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి చనిపోవడం జరిగింది. ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్నాం. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడ విచ్చేసి ఆ కుటుంబానికి అండగా ఇచ్చింది. అంతేకాదు చనిపోయినటువంటి అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చిరు. ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్లిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు. ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు. లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కుని ఈరోజు నేను, నెల్లూరు నగర కమిషనర్ తేజ గారు ఇద్దరు ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబం మరో 2 కోరికలు కోరింది. ఒకటి, ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు. ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ అబ్బాయి అన్న 10th క్లాస్ పాస్ అయ్యి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని, తన తమ్ముడు బాగా చదువులు రాణిస్తున్నాడని, ఎదగాలని 10th క్లాస్ తర్వాత అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. ఒకటి మాత్రం మళ్ళీ పదే చెప్తున్నా, ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే. ఎంతో భవిష్యత్తు కలిగిన, చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని. అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరూ తెచ్చిలేం. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం. అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణం ఉంటే ఆ విచారణలో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ కలగకుండా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ కమిషనర్ గారు కానీ శక్తి వచ్చి లేకుండా పనిచేస్తామని మరోసారి అబ్బాయి ఆత్మశాంతి కలగాలని, ఆ
ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం. దురదృష్టవశాత్తు 9వ తరగతి విద్యార్థి మహేంద్ర ఏఎన్ఆర్ స్కూల్లో అక్కడ ఒక గోడ దగ్గర ఆడుకుంటా ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లిన తర్వాత వెంటనే వైద్య సహాయం అందించిన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు కోటేశ్వర శ్రీధర్ రెడ్డి గారి తో కలిసి ఈ రోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అలానే మా మంత్రివర్యులు గారి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. కుటుంబానికి తోడ్పాటు అందించడానికి ఆర్థిక సాయం కూడా ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి అలానే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం చాలా విచారకరం. ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా కమిటీ ఫామ్ చేసి చేయడం జరుగుతుంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తాం. అలానే ఎవరైతే మహేంద్ర కోల్పోయిన కుటుంబానికి ఉంటారో వాళ్ళ ప్రధాన సానుభూతిని తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుల ద్వారా అందజేయడం.